జాతర అంటే కేవలం పూజ కాదు. జాతర అంటే ఒక చరిత్ర, ఒక త్యాగం, ఒక పోరాటం, ఒక సంస్కృతి. అలాంటి జాతరే సమ్మక్క సారక్క జాతర. ఈ జాతర తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మేడారం అడవుల్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యధికంగా జనాలు హాజరయ్యే గిరిజన జాతర ఇదే. సమ్మక్క మరియు సారక్క తల్లి కూతుళ్ళు. వారు సాధారణ మహిళలు కాదు. వారు గిరిజనుల కోసం పోరాడిన వీరనారులు. కాకతీయ రాజుల కాలంలో గిరిజనులపై భారీ పన్నులు అన్యాయాలు జరిగాయి. అప్పుడు సమ్మక్క గిరిజనులు ఒకటిగా చేసి అన్యాయాన్ని ఎదురొడ్డారు. సారక్క కూడా తల్లితో కలిసి పోరాటంలో పాల్గొన్నారు. ఈ పోరాటంలో సమ్మక్క అడవుల్లోకి వెళ్లి అదృశ్యమయ్యారని గిరిజనులు నమ్ముతారు. సారక్క యుద్ధంలో వీరమరణం పొందారు. వారి త్యాగం గిరిజనుల గుండెల్లో దేవతలుగా నిలిచిపోయింది. అందుకే వారిని దేవతలుగా పూజిస్తారు. జాతరలో ఇతర దేవాలయాల్లా విగ్రహాలు ఉండవు. సమ్మక్క సారక్కలను ఉంగార కుంకుమ పూసిన బాంబు కట్టల రూపంలో పూజిస్తారు. ఇది గిరిజనుల సాదాసీద జీవనానికి ప్రతీక. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు కాలినడకన మేడారం చేరుకుంటారు. కొంతమంది నెలల ముందే దీక్ష తీసుకుంటారు. బెల్లం, చీరలు, కోడె, బలులు మొక్కులుగా సమర్పిస్తారు. తమ కష్టాలు తొలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఈ జాతర అడవుల్లో జరుగుతుంది. చెట్లు, కొండలు, వాగులు అన్నీ పవిత్రంగా భావిస్తారు. ఇది మనకు ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పే గొప్ప సందేశం. ఈ జాతరలో కులం లేదు, మతం లేదు, పేద ధనిక భేదం లేదు. అందరూ ఒక్కటే. ఇది మనకు ఐక్యతే బలమని నేర్పిస్తుంది. సమ్మక్క సారక్క జాతర తెలంగాణ సంస్కృతికి ప్రాణం. గిరిజనుల చరిత్రను ప్రపంచానికి తెలియజేసే గొప్ప పండుగ.